పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. లెబనాన్ సరిహద్దులోకి ఇజ్రాయెల్ సైన్యం ప్రవేశిస్తోంది. యుద్ధం మరో అంకంలోకి ప్రవేశించనుందంటూ ఇజ్రాయెల్ చెప్తోంది. మరోవైపు లెబనాన్లో మళ్లీ పేలుళ్లు సంభవించాయి. లెబనాన్లో పేజర్లను పేల్చి విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే వాకీటాకీల పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. బుధవారం బీరుట్తో పాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్ చేసి పేల్చేశారు. పేజర్ల ఘటన మరొక ముందే ఈ పేలుళ్లు కలకలం రేపుతున్నాయి. దాదాపు 34 మంది మృతి చెందారు. 3200 మందికి గాయాలన్నట్టుగా తెలుస్తోంది. బీరుట్తో పాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్ చేసి మరీ పేలుళ్లకు పాల్పడ్డారు. వాకీటాకీలతో పాటు సౌర పరికరాల వినియోగం కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఈ దాడులకు దిగిందంటూ లెబనాన్ ఆరోగ్య శాఖ ఆరోపిస్తోంది. పేజర్ల పేలుళ్లలో 3 హెజ్బుల్లా సభ్యులతో పాటు ఓ బాలుడు మృతి చెందాడు. బీరుట్లో వారి అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే వాకీటాకీల పేలుళ్లు జరిగాయి.